మనకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, శోధన, వేదన, బాధ కలిగినప్పుడు ఏమాత్రము దేవుని మీద సనగడం, గొనగడం, సంశయాలు వీడి మనము అపవాది సిగ్గుపడే విధంగా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చున్నారో అవి మనము నోటితో పలకవలసిన అవసరం ఉందన్నమాట. అవి ఉచ్చరించి అవి పలికినప్పుడు సాతాను సిగ్గుపడి పారిపోతుందన్నమాట. అందుకనే అపవాదిని ఎదిరించుడి, గద్దించుడి, అది పారిపోనన్నాడు దేవుడు. మీకా 7:8 చూసినప్పుడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడిన తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగ్గా ఉండును. ఇది ఎంత ఆదరణ ఇచ్చే వాక్యము. కాబట్టి మనము ఇటువంటి వాక్యాలు పలికి విశ్వాసంగా పట్టుకున్నప్పుడు అపవాది సిగ్గుతో మన సమస్యను మనల్ని ఆ సమస్యలో మనం ఉండగా అది ఆ సమస్యను మనకు కలిగించకుండా అది పారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఆ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ మాత్రము బాధపడకుండా, ఎడవకుండా, సంశయించకుండా, సనగకుండా, గొనగకుండా, నిరుత్సాహ మాటలు మాట్లాడకుండా, దేవుని మనసును దుఃఖపరచకుండా, అటువంటి సమయంలోనే మనం సుఖంలో, సంతోషంలో ఎలా సంతోషంగా ఉండేమో ఆ సమయంలోనే సాతాన్ని మనం ఎదిరించే విధంగా ఇటువంటి వాగ్దానాలు దేవుడిచ్చినవి, ఇటువంటి వాక్యాలు మనం పలకడం చాలా అవసరము. వాటిని మనం మన జీవితంలో అంగీకరించి పొందుకొని వాటిని ఉచ్చరించడం వల్ల సాతాన్ని మనము ఎంత ఓడించవచ్చు అంటే అది మన నుంచి పారిపోతుంది. మనకు వచ్చిన ఆ శ్రమ, ఆ బంధకాలు కూడా ఊడి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం చూసినప్పుడు 1 దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తం కూడా ఇదే అయ్యిందనమాట. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్తుతించమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు. ఆ సమయంలోనే మనం ఎక్కువ స్తుతించాలి. ఆ స్తుతి మనం చేయట దేవుని చిత్తం అనమాట. ఆ స్తుతి ఏం చేస్తుందంటే మనకున్న భయంకరమైన స్థితి నుంచి మనల్ని పైకి లేవనెత్తి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, మరి మనకు ఆ శ్రమ నుంచి విడుదల పొందే విధంగా మనకు ఆ స్తుతి సహాయం చేస్తుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించుట చాలా అవసరం. ఎటువంటి పరిస్థితుల్లో అంటే కష్టం ఉన్న పరిస్థితుల్లోనే దేవుని స్తుతించాలి. నీకేదైనా కీడు కలిగిందా, నీకేదైనా నష్టం కలిగిందా, నీవు స్తుతించాలి. మరి ఆ స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ, మరి అటువంటి సమయంలో, ఆ కీడు సమయంలో, ఆ కష్టకాలంలో దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాన్ని ఇతరులకు మనము సాక్ష్యం చెప్పాలన్నమాట. కాబట్టి ఇంత కీడు వచ్చినప్పుడు దేవుడు తప్పక మనకు ఆ కీడులోనే మేలు చేసి ఉంటాడు, ఆ కీడు నుండి తప్పించుంటాడు. సాక్ష్యార్థంగా నిలబడాలి. శ్రమ వచ్చింది కదా, శ్రమ పోయిన తర్వాత సాక్ష్యం చెప్తాంలే అని మనం అనుకోకూడదు. ఆ శ్రమ ఉన్నప్పుడే, ఆ కీడు జరుగుతున్నప్పుడే మనము ఆ సమయంలో దేవుడు ఏ విధంగా మనల్ని బయటికి లాగి మనల్ని ఆ కష్టం నుంచి ఏ విధంగా తప్పించాడో ఆ సాక్ష్యాన్ని ఆ సమయంలోనే మనము పంచుకొని, ఆ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇంకా కష్టంలో ఉన్నారో వాళ్ళకి ఒక ఓదార్పుగా మనము ఈ శ్రమల కాలంలో నిలబడవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం చూసుకున్నప్పుడు ఎక్కడ చూసినా నీతిమంతులు ఎక్కడ పడిపోవడం మనం చూడలేదన్నమాట. మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో కథలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో మనం విన్నాము. మరి ఎంతోమంది భక్తుల జీవితాలను మనము, వాళ్ళ జీవన శైలిని, మరి జీవిత కథలను అన్నీ మనము బైబిల్లో చదివి ఉన్నాము. ప్రతి విషయంలో ఎక్కడ కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టినట్టు లేదనమాట. సామెతలు 24వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేచును. కాబట్టి భక్తిహీనుడు పడిపోతే లేవడం చాలా కష్టం. భక్తిహీనుడు పడిపోతే లేవడం చాలా కష్టం అనమాట. కానీ నీతిమంతుడు పడితే మాత్రం వెంటనే దేవుడు ఆ నీతిమంతుడిని లేపుకుంటాడు. ఎందుకంటే నీతిమంతుడు పక్కన ఎప్పుడు, ఆ నీతిమంతుని వైపు ఎప్పుడు దేవుడు ఉంటాడనమాట. కాబట్టి నీతిమంతుడు పడితే లేవడం చాలా సులభం అనమాట. దేవుడు లేపేస్తాడు. కానీ భక్తిహీనుడు, మరి దేవుని విడిచి తిరిగి దుర్మార్గతలు బ్రతుకుతున్నవాడు ఒకసారి పడితే మాత్రం లేవడం చాలా కష్టం. కాబట్టి భక్తిహీనులు, మరి దేవుని విడిచి తిరిగే వాళ్ళు వర్ధిల్లుతున్నప్పుడు మనం వాళ్ళని చూసి వ్యసనపడాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు అలాగే వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, వాళ్ళకు ఒక సమస్య వచ్చినప్పుడు, వాళ్ళకు ఒక కష్టము, కీడు దాపరిచినప్పుడు వాళ్ళు లేచి నిలబడడం చాలా కష్టము. కానీ నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా దేవుడు లేపి ఆయన కొరకు నిలబెట్టుకుంటాడనమాట. కాబట్టి మనము అపవాది సిగ్గుపడేలా మనం చేయాల్సిన అవసరం ఉంది. అపవాది సిగ్గుపడాలంటే ఒకే ఒక్కటి మనం చేయాలి. దేవుణ్ణి కీడు కలిగించిన సమయంలో, దేవుణ్ణి మనం ఆ కీడు సమయంలో, ఆ శ్రమ సమయంలో దేవుని స్తుతించాలి,
స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఆ సమయంలోనే ఇంకా మన ప్రార్థన సమయం కూడా పెంచాలన్నమాట. ప్రార్థన శక్తి ఆ సమయంలో మనకు చాలా అవసరము. మనం 1 గంట ప్రార్థిస్తుంటే ముందు కీడొచ్చిన సమయంలో ఎన్నో గంటలు ఇంకా ఎక్కువ ప్రార్థించాలి. వాక్య పఠనం పెంచాలి. స్తుతించేది ఎక్కువగా, ఆరాధించేది కూడా మనము పెంచాలి సమయాన్ని. కాబట్టి సాక్ష్యాలు చెప్పేది పెంచాలి, సువార్త ఆ సమయంలోనే ప్రకటించాలి. ఇవన్నీ చేసినప్పుడు శత్రువు ఏమైపోతుందంటే ఎట్లా అయిపోతుందంటే మటుమాయమైపోతుంది. ఇంకా ఆ శత్రువు కానీ, ఆ శోధన కానీ, ఆ శ్రమ కానీ ఇంకా మన జీవితంలో ఉండకుండా అవి నిర్మూలించబడతాయి. ఇవి నేను కూడా ఇటువంటివి చేసి నా జీవితంలో ఎన్నోసార్లు వీటిని నేను పొందుకున్నాను. నేను మరి వీటిని ఈ విధంగా చేసి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, మరి ఆయన ఇచ్చిన విడుదలను నేను పొందుకున్నాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి కీర్తన 4వ అధ్యాయము 3వ వచనంలో చూసినప్పుడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొంచున్నాడని తెలుసుకొనిడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. కాబట్టి ఈ కీడు సమయంలో మళ్ళీ ఆయన ఆలకిస్తాడు కూడా. ఎందుకంటే ఆయన భక్తులను, ఆయన బిడల్ని ఎప్పుడు ఆయన విడవడనమాట. శ్రమ అనేది వస్తుంది, బాధ అనేది వస్తుంది. శ్రమ రాకుండా, కష్టం రాకుండా ఏ క్రైస్తవుడు ఈ లోకంలో బ్రతకలేడనమాట. దేవుడే చెప్పాడు కదా, లోకంలో మీకు తప్పక శ్రమ కలుగును, కానీ నేను లోకమును జయించున్నానని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి శ్రమ అనేది వస్తుంది, కానీ ఆయనకంటూ ఆయన బిడ్డలను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు, భక్తులను ఆయన కాపాడుకొని ఉన్నాడు. కాబట్టి ఏ కష్టం వచ్చినా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే వచ్చి ఆదుకుంటాడనమాట. కాబట్టి ఆయన ఎంతో కృపగలవాడు. విలాప వాక్యం 3వ అధ్యాయం 22-24 చూసినప్పుడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచదు కనుక మనం నిర్మూలం కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి ఆయనకు అనుదినం ఒక్కరోజుగా అంటే అనుదినం ప్రతిరోజు, ఎప్పుడో సంవత్సరానికి, ఒక నెలకు కాదు, అనుదినం ఆయనకి మన మీద వాత్సల్యత, ఆ ప్రేమ, ఆ దయ, ఆ కరుణ పుట్టుచున్నది. అలాగే విస్తారమైన కృప కూడా ఆయన మన పట్ల కనపరుస్తున్నారు. అది కానీ కనపరచకుండా ఉండుంటే మనకు వచ్చే కష్టాలకి, శ్రమలకి, వేదనకి, బాధలకి ఎప్పుడో నిర్మూలమైపోయి ఉంటామన్నమాట. కాబట్టి ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన ఎన్నడూ మనం విడవడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు, శోధన వచ్చినప్పుడు మనం నిట్టూర్పులు వదలాల్సిన అవసరం లేదు. నిరుత్సాహమైన మాటలు మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుండా ఆ సమయంలోనే దేవుని నిలబడి మనం స్తుతించి ఆరాధిస్తే మనము ఆ శ్రమ నుంచి, ఆ కీడు నుంచి, ఆ బంధకం నుంచి విడుదల పొందుతాము. మరి ఇతరులకు మన జీవితం ఒక సాక్షార్థంగా మిగిలిపోతుంది.